రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో వెన్ను తీసిన తర్వాత కంకిపై ఆశించే తెగుళ్ళ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక కంకి పాలు పోసుకునే దశలో మనకి కనిపించే ప్రధానమైన తెగులు వచ్చేసరికి మానిపండు తెగులండి. దీన్ని దక్షిణ కోస్తా ఆంధ్రాలో వరిపొళ్ళు అంటారు, ఉత్తర కోస్తా ఆంధ్ర తెలంగాణలో మానిపండు తెగులు అంటారండి. ఇది కంకి పైన మొదటగా ఆకుపచ్చ రంగులో బుడిపలు ఏర్పడి తరువాత క్రమేణా ఇది పసుపు పచ్చ రంగులోకి మారి తర్వాత నలుపు రంగులోకి మారుతుందండి. ఇది ఆశించడం వల్ల గింజ నాణ్యత తగ్గిపోతుంది, పాలు పోసుకోవడం కూడా అంతంత మాత్రమే అవుతుందండి. గింజ యొక్క నాణ్యత తగ్గుతుంది. నాణ్యత తగ్గటం వల్ల రేటు తగ్గే అవకాశం ఉంది. మనం వరి కోసేటప్పుడు ఈ నలుపు రంగు పొగ లేదా ఆ పసుపు రంగు పొగ లేస్తూ ఉంటుందండి పొలం మీద. ఇది బాగా మానిపండు తగిలి ఆశించిన పొలంలో ఎక్కువగా మనకి ఇలాంటి పొగ కనిపిస్తుంది. దీని నివారణ కోసం మనకి పొలంలో 1-2 దగ్గరలా ఈ ఆకుపచ్చ రంగు బుడిపలు కనుక మనం ఎన్ను మీద కనుక అంటే వరి కంకి మీద చూసినట్లయితే వెంటనే టిల్ట్ అనే మందుని మనం ప్రాపికోనాజోల్ అంటారండి టెక్నికల్. దీన్ని మనం ఎకరానికి 1/2 లీటర్ చొప్పున లేదా 400 ml తక్కువ మోతాదులో మనకి తక్కువ క్వాంటిటీలో ఈ కనుక కనిపించినట్లయితే 1/2 లీటర్ సరిపోతుంది. ఎక్కువగా మనకు కనిపిస్తున్నట్లయితే 1/2 లీటర్ వరకు దీన్ని 400 ml వరకు దీన్ని మనం ఎకరం పొలం మీద స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగుల్ని ఉధృతిని కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఖచ్చితంగా ఇది రాకుండా చూసుకోవాలంటే మనకి వెన్ను తీసి మంచు బాగా పడుతున్న సమయంలో ఇది వస్తుందండి. ఈ సమయాన్ని మనం కనిపెట్టి ఈ టిల్ట్ అనే మందుని అంటే ప్రాపికోనాజోల్ అనే మందుని మనం ఎకరానికి 400 ml చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగులు అనేది మనకి కనిపించకుండానే రాకుండానే పోతుందండి. పొలంలో ఎక్కడ మానిపండు తెగులు కనిపించదు. కనుక రైతు సోదరులు సమయానుకూలంగా సమయాన్ని బట్టి ఏ జబ్బు ఏ సమయంలో వస్తుందో ముందుగా కనిపెట్టి దానికి సంబంధించిన తగ్గు రకం మందులైన స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ మానిపండు తెగుల నుంచి కానీ ఎటువంటి తెగుల నుంచైనా పంటని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తక్కువ ధరతో మనం తక్కువ ఖర్చుతో పొలంలో తెగుళ్ళని నివారించుకోవచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.